అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆరంభమే. నేను అక్కను. మైండ్ఫుల్నెస్ అనేది సింపుల్గా కనిపించిన దానివల్ల మనకు స్ట్రెస్ తగ్గడం, ఫోకస్ పెరగడం అండ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఈజీగా అవుతుంది. అసలు మైండ్ఫుల్నెస్ అంటే ఏంటి? మైండ్ఫుల్నెస్ అంటే ప్రెసెంట్ మూమెంట్లో కంప్లీట్గా ఫోకస్ చేయడం. ఇది పాస్ట్ రిగ్రెట్స్ అండ్ ఫ్యూచర్ వరీస్ నుంచి మీ మైండ్ని ఫ్రీ చేస్తుంది. దీనివల్ల మన ఎమోషన్స్, థాట్స్ అండ్ ఫిజికల్ సెన్సేషన్స్ పైన ఫుల్గా అవేర్నెస్ కలిగిస్తుంది. మైండ్ఫుల్నెస్ అంటే డిస్ట్రాక్షన్స్తో పోరాడటం కాదు, వాటిని యాక్సెప్ట్ చేసి కామ్గా అబ్జర్వ్ చేయడం. ఈ మోడర్న్ లైఫ్ లో మన మైండ్స్ అంతా ఫుల్ గా డిస్ట్రాక్షన్స్ తో ఉంటున్నాయి. ప్రాజెక్ట్ వర్క్స్ అని, నోటిఫికేషన్స్ అని, డెడ్ లైన్స్ అని, అలాగే రెస్పాన్సిబిలిటీస్ అని. సో మైండ్ఫుల్నెస్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మన స్ట్రెస్ తగ్గి ఒక పీస్ఫుల్ అండ్ రిలాక్స్డ్ స్టేట్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగే మన ఫోకస్ అనేది పెరిగి ప్రొడక్టివిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. యాంగ్జైటీ అండ్ యాంగర్ కంట్రోల్ చేయడంలో హెల్ప్ అవుతుంది. దానివల్ల మనం ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది అచీవ్ చేయొచ్చు. అండ్ బ్లడ్ ప్రెషర్ తగ్గి బెటర్ స్లీప్ రావడం వంటి ఫిజికల్ బెనిఫిట్స్ కూడా కలిగిస్తుంది. మైండ్ఫుల్నెస్ అనేది ప్రాక్టీస్ చేయడం చాలా సింపుల్. ఎలాగో చూసేద్దాం. ముందుగా ఒక పీస్ఫుల్ లొకేషన్ ని సెలెక్ట్ చేసుకోండి. చైర్ మీద కూర్చోండి లేదా కంఫర్టబుల్ గా ఫ్లోర్ పైన కూర్చోండి. తర్వాత శ్వాసపై ధ్యాస పెట్టడం. డీప్ బ్రీత్ తీసుకుంటూ నోస్ ద్వారా స్లోగా ఇన్హేల్ చేసి మౌత్ ద్వారా ఎక్సేల్ చేయండి. మనం శ్వాస పైన ధ్యాస పెట్టడం వల్ల మన మైండ్ ని కామ్ చేయడంలో చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత మన మైండ్ లో వచ్చే థాట్స్ ని రెసిస్ట్ చేయకండి, జస్ట్ అబ్జర్వ్ చేయండి, కానీ వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకండి. మీ బాడీలో టెన్షన్ ఎక్కడుందో ఫీల్ అయ్యి డీప్ బ్రీత్ తో మీ మజిల్స్ ని రిలాక్స్ చేయండి. 5 నిమిషాల తర్వాత మీ లైఫ్ లో ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్స్ గురించి థింక్ చేయండి. గ్రాటిట్యూడ్ మైండ్ఫుల్నెస్ ని డీపెన్ చేస్తుంది. మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం మనం డేలో ఎప్పుడైనా చేయొచ్చు. మార్నింగ్ చేయడం వల్ల మన డే అనేది పాజిటివ్ గా స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ చేయడం వల్ల స్ట్రెస్ఫుల్ డే తర్వాత రిలాక్సేషన్ కోసం పర్ఫెక్ట్ గా ఉంటుంది. అలాగే వర్క్ లో బ్రేక్స్ తీసుకుని ఒక 5-10 మినిట్స్ మైండ్ఫుల్నెస్ చేయడం వల్ల మనకి రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. మనం ఈ ప్రాక్టీస్ ని కన్సిస్టెంట్ గా చేయాలి అంటే ఈ టిప్స్ ఫాలో అయిపోండి. ముందుగా ఒక 5 నిమిషాలతో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్ గా డే బై డే టైం అనేది పెంచుకోవచ్చు. అండ్ నేచర్ లో మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు కామింగ్ గా ఉంటుంది. ప్రాక్టీస్ తర్వాత మీ ఫీలింగ్స్ ని ఒక బుక్ లో నోట్ చేసుకోండి. అండ్ డైలీ టాస్క్స్ మధ్య మైండ్ఫుల్నెస్ మూమెంట్స్ ని క్రియేట్ చేయండి. లైక్ మీల్స్ చేసేప్పుడు, వాక్ చేసేప్పుడు లేదా క్లీనింగ్ టైంలో. మైండ్ఫుల్నెస్ అనేది సింపుల్ ప్రాక్టీస్ అయినా దీని ఇంపాక్ట్ లైఫ్ చేంజింగ్. స్ట్రెస్ఫుల్ డే అయినా మైండ్ఫుల్నెస్ అనేది ప్రాక్టీస్ చేయడం వల్ల మన మైండ్ కామ్ గా ఉండి బాడీ రిలాక్స్డ్ గా ఉంచుతుంది. స్టే మైండ్ఫుల్, స్టే పీస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ఆరంభమే విత్ us.